ముందుగా ఆనియన్స్, టొమాటో, పచ్చిమిరపకాయ కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఎగ్స్ కూడా ఉడకపెట్టుకుని పెట్టుకోవాలి. చింతపండు కూడా ముందే నానపెట్టుకుని పెట్టుకోవాలి. పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ అయినాక తాలింపు వేసుకోవాలి. అందులో మినపప్పు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, వెల్లుల్లి, ఆవాలు వేశారు. తర్వాత ఆనియన్ ముక్కలు కూడా అందులో వేసేసుకోవాలి. ఆనియన్, టొమాటో అండ్ పచ్చిమిరపకాయ ఆ పీసెస్ కూడా కట్ చేసి పెట్టుకుని వేసేసుకోవాలి. వాటిని వేయించుకోవాలి. వాటిని మెత్తగా మంచిగా ఉడికించుకోవాలి. ఉడుకుతున్న ఆనియన్స్లో పసుపు వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఉప్పు పసుపు మిక్స్ చేసుకోవాలి. పసుపు ఉప్పు వేసినాక మూత పెట్టుకుని ఒక 5 to 10 minutes ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో కారం వేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. కారం వేసుకుని కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకుని కాసేపు ఉంచుకోవాలి. చింతపండు పులుసు తీసుకుని దాన్ని డైల్యూట్ చేసుకుని పెట్టుకోవాలి. అందులో కర్రీలో ఎగ్స్ వేసేసుకోవాలి. ఎగ్స్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. అందులో మనం తీసి ఉంచుకున్న చింతపండు పులుసుని పోసేసుకోవాలి. పులుసు పోసుకున్న తర్వాత అన్నిటిని మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకుని కొంచెం సేపు ఉడకనివ్వాలి. పులుసు ఉడుకుతున్నప్పుడు అందులో ఫ్లేవర్ కోసం, గార్నిషింగ్ కోసం కొత్తిమీర వేసుకోవాలి. పులుసు కుతకుతలాడుతోంది. టేస్టింగ్ టైం. యమ్మీ. ఇప్పుడు సింపుల్, టేస్టీ, యమ్మీ, వాట్ నాట్